పెళ్లిలో మాణిక్యాన్ని చూసి నిజం తెలుసుకున్న బాలు రోహిణి చంప పగలగొట్టి బయటికి గెంటేసిన ప్రభావతి. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్లో రోహిణి బండారం ఎప్పుడు బయటపడుతుందా, ప్రభావతి రోహిణిని ఎప్పుడు బయటికి గెంటేస్తుందా అని మీరు ఎదురు చూస్తున్నారు కదా. ఆ సమయం అయితే వచ్చేసింది. రాబోయే కథలో సుందరి పెళ్లిలో మాణిక్యం కనబడడంతో రోహిణి బండారం బయటపడబోతుంది. ఇన్ని రోజులు తప్పించుకొని ఎన్నో నాటకాలాడి మోసాలు చేసిన రోహిణి బాలు మీనాకి అడ్డంగా దొరికిపోనుంది. మరి ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. బాలు మీనా రోహిణి బండారాన్ని ఈ విధంగానే బయట పెట్టాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. సుందరి కిషోర్ పెళ్లి రోజైతే రానే వచ్చేస్తుంది. ఇక ముందుగా మాణిక్యం పెళ్లి మండపానికి వస్తాడు. ఇక మాణిక్యాన్ని చూసిన రంగారావు, మాణిక్యం మీకోసమే ఎదురు చూస్తున్నాము అని అంటూ ఉంటే, మా కోసం ఎదురు చూడడం ఏంటన్నయ్య, ఇప్పుడు మీరు మేము బంధువులము, నాకు ప్రత్యేకంగా ఎటువంటి మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు. మా మేనల్లుడు పెళ్లి కదా, పెళ్లి ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయో అని ముందుగా నేను చూడ్డానికి వచ్చాను అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. పెళ్లి డెకరేషన్ ఏమో మాకు తెలిసిన వాళ్ళకి, అదే సుందరి కిషోర్ వెళ్ళిపోయినప్పుడు తీసుకొచ్చారు కదా నా ఫ్రెండ్ కొడుకు, వాళ్ళ కోడలు డెకరేషన్ చేస్తుంది, వాళ్ళకి ఇదంతా కూడా అప్పచెప్పాను. వాళ్ళు ఈ డెకరేషన్ అంతా కూడా చేస్తున్నారు తక్కువ ఖర్చులో. అసలు డెకరేషన్ అయితే చాలా బాగా చేస్తారు వీళ్ళు అని రంగారావు డెకరేషన్ అంతా చూపిస్తాడు. మీరు చెప్పింది కరెక్టే అన్నయ్య గారు, అసలు డెకరేషన్ అయితే అదిరిపోయింది, మరి వంట సంగతి ఏంటి అని అడుగుతాడు మాణిక్యం. అప్పుడే వంట వాళ్ళు కూడా వచ్చేశారు, వాళ్ళ పని వాళ్ళు మొదలు పెట్టారు, పదండి చూద్దామని లోపలికి మాణిక్యాన్ని తీసుకువెళ్తాడు వంటగదిలోకి రంగారావు. తీసుకువెళ్ళిన తర్వాత ఇతనే వంట మాస్టారు, చాలా పెళ్ళిళ్ళు ఇతని చేతుల మీదుగానే జరిగాయి, మాకు చాలా తెలిసిన వ్యక్తి కూడా ఇతను అని రంగారావు చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక మాణిక్యం, అవును నేను కూడా ఇతని గురించి విన్నాను, చాలా బాగా వంటలు చేస్తారని అని మాణిక్యం కూడా అంటాడు. ఇంతలో వంట మాస్టర్కి అనుకోకుండా హఠాత్తుగా గుండె నొప్పి అయితే వస్తుంది. దాంతో అతను అక్కడికక్కడే కుప్ప కూలిపోతాడు. ఇక కుప్ప కూలిపోవడంతో అతన్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇంతలో రంగారావు, అయ్యో ఇలా జరిగిందేంటి శుభమా అంటూ పెళ్లి చేసుకుంటుంటే అని రంగారావు అంటూ ఉంటే, ఎందుకు అన్నయ్య గారు ఇలా టెన్షన్ పడుతున్నారు, టెన్షన్ పడకండి, అతనికి ఆరోగ్యంగా బాగోపోతే మనమేం చేస్తామో, మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేస్తారులేండి వంట అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. సార్, అసలైన వంట మాస్టర్ ఆయనే సార్, ఆయన మాకు అన్నీ చెప్తే మేము దగ్గరుండి చేస్తాం తప్ప మాకు వంట మొత్తం పూర్తి చేయడం రాదు అని వాళ్ళైతే అంటారు. ఆ మాట విని, అవునా, అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పటికిప్పుడు వంట మాస్టర్ ఎక్కడ దొరుకుతాడు అని రంగారావు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే మాణిక్యం, అన్నయ్య గారు మీరెందుకు టెన్షన్ పడుతున్నారు, నేను వంటలు కూడా చేస్తాను, నేను దగ్గరుండి వీళ్ళకి ఏం చేయాలో ఎలా చేయాలో మొత్తం క్లియర్గా చెప్తాను, మీరు కంగారు పడకండి, మీరు బయటికి వెళ్ళి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది కాబట్టి అక్కడ ఉండండి, వెళ్ళి నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. నిజంగా మీలాంటి వియ్యంకులు దొరికినందుకు మేము చాలా అదృష్టవంతులము, మీరు కూడా మాకు ఎంత సహాయం చేస్తున్నారు, ఎవరైనా అయితే ఇలాంటి వాళ్ళ పెడతారు అని గొడవ పెట్టుకుంటారు అని రంగారావు చెప్తూ ఉంటే, పర్వాలేదు మనలో మనకేంటి, మా మేనల్లుడి పెళ్లిలో ఎటువంటి లోటు రాకుండా పెళ్లి జరిగిపోవాలి, అదే నా కోరిక, మీరు వెళ్ళండి, వంట సెక్షన్ అంతా నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు మాణిక్యం. తర్వాత ఇక రంగారావు అయితే బయటికి వస్తాడు. రంగారావు టెన్షన్ పడడం చూసిన బాలు అడుగుతూ ఉంటాడు, ఏంటి మావా, ఏంటి అలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదురా, వంట చేసే వంట మాస్టరు సడన్గా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు, వంట ఆయన చెప్తేనే మేము చేస్తామని మిగతా వాళ్ళందరూ కూడా అన్నారు, ఎక్కడ వంట ఆగిపోతుందేమో అని, మళ్ళీ పెళ్లిలో భోజనాలకి ఇబ్బంది అవుతుందేమో అని భయపడిపోయాను, కానీ ఇంతలో పెళ్లి కొడుకు మేనమా ఉన్నాడు కదా, అతను నాకు వంట తెలుసు నేను చేయిస్తాను మీరు కంగారు పడకండి అని నాకు ధైర్యం చెప్పి పంపించాడు అని అంటూ ఉంటాడు రంగా. ఆ మాట విని అప్పుడే బాలు, అయితే అయినా అర్థం చేసుకునేవాడు చాలా మంచివాళ్ళ ఉన్నాడే అని చెప్తూ ఉంటాడు బాలు.
అవును బాలు, బాగా అర్థం చేసుకునేవాడే. పెళ్లి ముహూర్తం టైం అవుతుంది కదా, అందుకనే నన్ను ఇక్కడ ఉండమన్నాడు అని చెప్తూ ఉంటారు. తరువాత భోజనాలన్నీ కూడా సిద్ధమైపోతాయి. సత్యం కుటుంబం మొత్తం కూడా భోజనాలైతే చేస్తారు. ఇక మాణిక్యం వంటగదిలోనే ఉండి మొత్తం చూసుకుంటూ ఉంటాడు. ఇక భోజనాలు అయిపోయాక పెళ్ళి అయితే అయిపోతుంది. కిషోర్ సుందరి మెడలో తాళి కట్టేస్తాడు. అప్పుడే కిషోర్ వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడు. మావయ్యని రమ్మనమ్మ, అక్షింతలు వేస్తాడు. మావయ్య లేకపోతే ఎలాగాని అంటూ ఉంటే అప్పుడే రంగారావు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను, నువ్వు కంగారు పడక బాబు అంటూ రంగారావు వెళ్ళబోతూ ఉంటే ఇంతలో సత్యం, రే రంగా, మేము వెళ్తున్నావురా, పెళ్ళైపోయింది కదా అని అంటూ ఉంటాడు. సత్యం, సరేరా, మీ కుటుంబంతో వచ్చారు, చాలా ఆనందంగా ఉంది అని చెప్తూ ఉంటాడు రంగారావు. బాలు మీనా దయ వల్ల ఈ పెళ్లి ఎటువంటి నిర్విఘ్నం లేకుండా జరిగిపోయింది, అంతే నాకు సంతోషంగా ఉంది అని రంగా చెప్పడంతో ఇక ప్రభావతి, మీరు ఇంకా వాళ్ళని పొగడ్డం ఆపండి అన్నయ్య గారు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. మా మాతావతికి అవన్నీ ఇష్టం ఉండవులే అని బాలు అయితే చెప్తాడు. నాన్న, రాజేష్ వచ్చాడు, మిమ్మల్ని కారులో డ్రాప్ చేసేస్తాడు, నేను మీనా తర్వాత వస్తాం, ఈ డెకరేషను ఇవన్నీ కొన్ని సామాన్లు ఉండిపోతాయి, తర్వాత తీసుకురావాలి, మీరు వెళ్ళండి నాన్న అని చెప్తూ ఉంటాడు బాలు. సరేరా, మేము వెళ్తున్నాం, మీరిద్దరూ కూడా తొందరగా రండి అని సత్యం, రోహిణి, మనోజు, శృతి, రవి అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. తరువాత ఇక రంగారావు మాణిక్యం దగ్గరికి వెళ్ళి, మాణిక్యం గారు, ఇంతసేపు ఇక్కడే ఉన్నారు, మేనల్లుడు పెళ్ళి కళ్ళారా చూడలేదు, అక్షింతలు ఎదురుగాని రండి, కిషోర్ మీ గురించి అడుగుతున్నాడు అని రంగారావు అనడంతో అప్పుడే మాణిక్యం, పదండి పదండి, వాళ్ళ కోసం నేను పువ్వుల దండలు కూడా తీసుకొచ్చాను, అవి ఇక్కడే ఉండిపోయాయి అని పూల దండలు చేతి మీద వేసుకొని వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉండగా ఎదురుగుండా బాలు మీనా కూడా మాణిక్యాన్ని చూసేస్తారు. ఇక ఒకరినొకరు చూసుకొని షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే రంగారావు, రే బాలు, నేను చెప్పాను కదా, కిషోర్ వాళ్ళ మేనమావ, ఇతను లేకపోతే ఈరోజు భోజనాలన్నీ ఆగిపోయాయి, ఇతని చాలా మంచి వ్యక్తి, అబద్ధం చెప్పడం, ఒకరిని మోసం చేసే తత్వం కాదు, చాలా మంచివాడు, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండరు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, అవును మావా, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండరు, ఈయన గురించి మాకు బాగా తెలుసు అని బాలు మీనా ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇంటి దగ్గర ప్రభావతి సత్యంతో ఇలా అంటూ ఉంటుంది. ఏవండి, చూసారా సుందరి పెళ్ళి ఎంత బాగా జరిగిందో అని అంటూ ఉంటుంది. అవును, నిజంగానే చాలా అంగరంగ వైభవంగా జరిగింది, రంగా చాలా ఆనందంగా ఉన్నాడు అని చెప్తూ ఉండగా ఇంతలో మాణిక్యం అయితే మెళ్ళో దండ వేసుకొని గుమ్మం దగ్గర నిలబడి ఉంటాడు. అలా గుమ్మం దగ్గర నిలబడి ఉన్న మాణిక్యాన్ని చూసి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయ్యో మర్ది గారు, మీరా, మాటల్లో పడి చూసుకోలేదు, రండి రండి, లోపలికి రండి. ఏంటి, మీరు ఎప్పుడొచ్చారో, మీరు ఇప్పుడే వచ్చారా లేకపోతే వచ్చి చాలాసేపు అయిందా, మేమందరం పెళ్ళికి వెళ్ళాము అప్పుడు కానీ వచ్చారా ఏంటి, ఏదేమైనా ముఖ్యమైన పనా, ఆస్తి మొత్తం రోహిణికి వచ్చేస్తుందని శుభవార్త చెప్పడానికి వచ్చారా అని ప్రభావతి అడుగుతూ ఉంటే రోహిణి షాక్ అయిపోతూ, ఇదేంటి మాణిక్యం ఇప్పుడొచ్చాడు, ఆ మెళ్ళో దండేంటి అని రోహిణి మాణిక్యం పక్కకు వెళ్ళి, ఏంటి ఇప్పుడొచ్చావు, అసలు ఎవడు రమ్మన్నాడు నిన్ను, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక బాలు మీనా ఇద్దరు కూడా వెనకాలే వస్తారు. వచ్చిన తర్వాత, ఏంటి మర్ది గారు అలా మౌనంగా ఉన్నారు, ఏంటి అలాగా మౌనంగా ఉన్నారేంటి, ఏమైంది చెప్పండి అని అడుగుతూ ఉంటే, పాపం ఆయనేం చెప్తాడమ్మా, నేను చెప్తాను, ఆయన మలేషియా నుంచి వచ్చిన మలేషియా మావయ్య కాదు, సుందరిని పెళ్లి చేసుకున్నాడే కిషోర్కి మేనమావ, అంటే ఇతను మలేషియా మావయ్యలాగా నాటకం ఆడాడు అని చెప్తూ ఉంటాడు బాలు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ప్రభావతి, రోహిణి అందరూ కూడా. అప్పుడే రోహిణి, ఏం మాట్లాడుతున్నావు బాలు, మా మావయ్యని పట్టుకొని వేరే వాళ్ళ మావయ్య అంటావేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇంకా చాలు నీ నాటకాలు, ఇంకెన్ని రోజులు ఈ నాటకాలు ఆడతావో, నీకు సిగ్గు లేదా అని మీనా అనడంతో, నోరు ముయ్యవే, నువ్వే అలా నాటకాలు ఆడుతున్నావో, నా కోడలు కాదు,
ఏంటండి వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే మీరు నోరు మెదపరేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అలా అంటూ ఉండగా, చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా? అతని చేత రోహిణి నాటకం ఆడించింది అని చెప్తాడు బాలు. అప్పుడే ఇక మాణిక్యం, అవును, నేను రోహిణి వాళ్ళ మేనమావని కాదు, నా మేనల్లుడు కిషోరు రోహిణి తన మేనమావగా నాటకం ఆడమంది అని మాణిక్యం నిజాన్ని బయట పెడతాడు. అయినా సరే ప్రభావతి, ఏంటి మరిది గారు, మీరు వీడు బెదిరించి ఇలాగ రోహిణిని బయటికి గెంటించేయాలని డ్రామా ఆడుతుంటే వాళ్ళ డ్రామాలో మీరు కూడా పాల్గొన్నారా? వాళ్ళు ఏమని బెదిరించారు మిమ్మల్ని అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ప్రభావతి అలా అడగడంతో, మేము బెదిరించడం ఏంటి అత్తయ్య, మీరు నిజం నమ్మరా? ఈ రోహిణియే నాటకం ఆడించింది, ముందు నుంచి ఇతని మీద నాకు అనుమానంగానే ఉంది అని మీనా అనడంతో, ఏంటి మీనా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఎందుకు నా మీద ఇలా పగబట్టారు అని రోహిణి కొత్త నాటకం మొదలు పెడుతుంది. ఇంతలో కామాక్షి అయితే వదినా వదినా అంటూ లోపలికి వస్తుంది. ఇక లోపలికి వచ్చి, ఏంటి వదినా, కనీసం నాకు చెప్పకుండానే పెళ్లిలోంచి వచ్చేశారు, పెళ్లిలో నీకు ఇద్దామని గిఫ్ట్లు కూడా తీసి పెట్టాను, ఇంకెందుకని తీసుకొచ్చాను, తీసుకో ఈ గిఫ్ట్లు అని అంటూ ఇక తర్వాత మాణిక్యం వైపు చూస్తుంది. మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది మాణిక్యాన్ని కామాక్షి. కామాక్షి, ఇతను నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, నాకితను తెలియకపోవడం ఏంటి, మన సుందరి వాళ్ళ ఆయన మేనమామ ఆ రోజు మా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడిన ఇతనే అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు బాగా వినిపించిందా అత్తయ్య గారు? మేం చెప్తే వినలేదు కదా. మరి కామాక్షి పిన్ని గారు ఇప్పుడు మామూలుగా గిఫ్ట్లు ఇవ్వడానికి వచ్చారు, ఇప్పుడు నిజాన్ని బయట పెట్టారు, ఇప్పుడన్నా మీకు తెలుస్తుందా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ప్రభావతి రోహిణి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి రోహిణి బండారం ఈ విధంగా బయటపడబోతుంది. మరి ప్రభావతి రోహిణిని ఏ విధంగా బయటికి గెంటేస్తుందో, తర్వాత ఏం జరగబోతుందో అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.